వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు సర్వం సిద్ధం. గులాబీమయమైన ఖమ్మం పట్టణం. నూతన సెక్రటరియట్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అధికారులు వర్క్ ఏజెన్సీతో సమీక్షా సమావేశం. భారసాయి ఏర్పాటును స్వాగతించిన ప్రజా గాయకుడు గద్దర్. భారసాయి సైద్ధాంతిక ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టత ఇవ్వాలని సూచన. పీలేరు సబ్ జైలులో కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు నాయుడు. తానెక్కడికి వస్తే అక్కడ పోలీస్ యాక్ట్ దాటి పెడుతున్నారని ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలి భారీ బహిరంగ సభ నేడు ఖమ్మంలో జరగనుంది. 4 ముఖ్యమంత్రులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు సహా దాదాపు 1000 మంది వీవీఐపీ సభకు హాజరు కానున్నారు. జాతీయ స్థాయికి విస్తరించాలని సంకల్పం చెప్పుకున్న నేపథ్యంలోని సభ నిర్వహణను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వామపక్ష ఉద్యమాలకు, తెలంగాణ సాయుధ పోరాటానికి గుమ్మంగా నిలిచిన ఖమ్మాన్ని ఇందుకు వేదికగా ఎంచుకుంది. బీఆర్ఎస్ తో పాటు ఆమ్ ఆద్మీ, వామపక్షాల ఐక్యతా సభలో ప్రతిఫలించనుంది. సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయ్ విజయన్ హాజరు కానున్నారు. అలాగే యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా తదితరులు రానున్నారు. సభకు 20,000 మంది వీఐపీలు, 1000 మంది వీవీఐపీలు బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్న ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ, జాతీయ పార్టీలు, సంఘాల నాయకులు, అలాగే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరవనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సెక్రటరియట్ నిర్మాణ తుది దశ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగి అక్కడే అధికారులు, వర్క్స్ ఏజెన్సీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాన ద్వారం, పోర్టికో, అంతర్గత రోడ్లు, ఫౌంటైన్ల నిర్మాణం, గ్రౌండ్ల ఫ్లోర్ల నుండి సీఎం బ్లాక్ అయినటువంటి 6వ ఫ్లోర్ వరకు గల కారిడార్లు, మంత్రుల ఛాంబర్స్, వర్క్ స్టేషన్లకు సంబంధించిన అన్ని రకాల పనులపై బ్లాకుల వారీగా క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు. గ్రానైట్ ఫ్లోరింగ్, మార్బుల్ ఫ్లోరింగ్, ఫాల్స్ సీలింగ్, జీఆర్సీ పనులు, లిఫ్ట్ల పనులు, కోర్ట్ యార్డ్, ల్యాండ్ స్కేప్ పనులు, సివరేజ్ వర్క్స్, రెడ్ సౌండ్ స్టోన్, ఫైర్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, ఫ్లోర్ ను క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై సమీక్షలో చర్చించారు. భారసాయి ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు ప్రజా గాయకుడు గద్దర్ ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలైనా ఉండొచ్చన్న గద్దర్ సకల సంపదలున్న దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరిస్తూ కేసీఆర్ కు లేఖ రాసినట్లు చెప్పారు. తెరాస భారసాగా మారడం పరిణామాత్మక మార్పా లేక గుణాత్మక మార్పా అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. భారస సైద్ధాంతిక ప్రాధాన్యతలను ఏమిటో ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో శని ఉన్నట్టు సకల సంపదలు కల్ల దేశము చరిత్ర పెట్టుదో మా జన్నల్లా. 6th జోన్లు ఉన్న అడవి తల్లిలో ఉన్నటువంటి వనరులు, వాటిని కాపాడడానికి ఏం కార్యక్రమం తీసుకుంటారు? సైన్యము, బార్డర్ మీద కొట్లాడే సైన్యము నీ మాతృదేశంలోనే నీ గిరిజనులు, నోరు లేని గిరిజనుల్లోకి అక్కడికి ఎందుకు ప్రయాణం చేస్తున్నారు? దాని మీద ఏం స్టాండ్ తీసుకుంటాం? చాలా ముఖ్యమైన విషయం. రెండవది, ఇక్కడ ఉండేటటువంటి అంతర్జాతీయంగా పాలసీస్ ఏంటి అంటే, ఇప్పుడు మొన్నటిదాకా తెలంగాణ పార్టీ ఉంటే ప్రాంతీయ అంటే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టడానికి ఎన్టీఆర్ రామారావు ఉన్నప్పుడు ప్రయత్నం జరిగింది. కానీ ఇప్పుడు
తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అనేక మంది రక్తతర్పణం చేసిన తర్వాత ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి రక్తతర్పణం, తెలంగాణ సాయుధ పోరాటం, కొమ్రన్ భీమ్, సమ్మక్క సారక్క, అలా చరిత్ర మొత్తం తీసుకుంటే ఈ భూమి కోసం, నీళ్ల కోసం, తమ యొక్క వ్యక్తిత్వం కోసం, పాలన కోసం చేశారు. అక్కడ నుండి నీకు వచ్చినటువంటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, దాని తర్వాత వచ్చిన నక్సలైట్ ఉద్యమం, దాని తర్వాత వచ్చిన మలిదశ ఉద్యమం, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలన, బిఫోర్ తెలంగాణ, ఆఫ్టర్ తెలంగాణ. ప్రజలకు తెలుసు, చూస్తారు. రెండు రకాలు, అంటే తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత. సో ఈ తెలంగాణ వచ్చిన 8 ఏళ్ల తర్వాత ఆ ఉద్యమాలలో, మలిదశ ఉద్యమాలలో ఉండేటటువంటి ప్రజలు సజీవంగానే ఇప్పటికీ ఉండక అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న ఈ ప్రజలు తెలంగాణ మళ్ళీ భారతదేశంలో ఒక నూతన పార్టీని నిర్మాణం చేయబోతుంది. ఆ నూతన పార్టీ యొక్క రాజకీయ ఆలోచన ఏంటి, దాని నిర్మాణం ఏంటి, ఈ దేశంలో ఉండేటటువంటి సకల సంపదలు గల దేశాన్ని దరిద్రం ఎట్లా రూపుమాపుతాము. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కాళేశ్వరం గురించి, నీళ్ల గురించి, భూమి గురించి ప్రధానంగా అతని యొక్క ఆలోచన విధానం అంతే ఉన్నది. అందుగురించి ఈరోజు మీ ముందు ఆ స్ట్రాటజీ పెట్టడం జరిగింది. వాటర్ మన పాలకులారా, ఈ ప్రశ్న పాలకులు ప్రజలు వేశారు, ఇప్పుడు పాలకులు కూడా వేసుకుంటున్నారు. కాబట్టి దీనిని రేపు జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో సమగ్రంగా చర్చించాలని, ఇంకా మేనిఫెస్టో అది రాలేదు కాదు. అట్లనే ఒక భారత రాజ్యాంగం ద్వారా ఈ దేశం నడుస్తుంది కాబట్టి భారత రాజ్యాంగంలో రాయడంలో, దానిని చెక్కడంలో శిల్పి అంబేద్కర్ ఉంది కాబట్టి ఆ చారిత్రాత్మకమైన తీర్మానం మన అసెంబ్లీలో చేసింది కాబట్టి తీర్మానం చేసి ఊరుకోవడం కాదు, దాన్ని ఆచరింపజేయడానికి. తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు ఎందుకు చింపారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలులో ఉన్న పొంగనూరు టీడీపీ నాయకులు, కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు ఆయన వెంట తరలివచ్చారు. వారిని పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏం తప్పు చేశారని టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా కొడతారా అని మండిపడ్డారు. తప్పు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తారా అని ఫైర్ అయ్యారు. సిఐ, ఎస్ఐ చాలా దారుణంగా వ్యవహరించారని, భయపెట్టి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని ఆరోపించారు. అలాగే తనను పీలేరు రాకుండా అడ్డుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తానెక్కడికి వస్తే అక్కడ పోలీస్ యాక్ట్ 30 పెట్టారన్నారు. ఎంతమందిని జైల్లో పెడతారో తాము చూస్తామని, అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు ఇక నిన్న పద్ధతి మార్చుకోవాలని సూచించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పని అయిపోయిందని, ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఫ్లెక్సీలు కట్టారు. 6వ తారీఖున చించేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు వచ్చి. నేను అడుగుతున్నా పోలీసుల్ని, మేము ఫ్లెక్సీలు కడితే మావి చించేస్తే పోలీసులు గాడిదలు కాస్తున్నారా మీరు? అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫ్లెక్సీ కడితే మేము చించేస్తే మీరు వదిలిపెడతారా పోలీసులు అని అడుగుతున్నా, నిలదీస్తున్నా నేను మిమ్మల్ని. అదే సమయంలో మళ్ళా 7వ తారీఖున వచ్చారు, మళ్ళీ గొడవ పడడానికి వచ్చారు. మేమేమి తప్పు చేశాం, ఎందుకు మీరు మారి చేస్తున్నారు, ఎందుకు ఏకపక్షంగా మా ఫ్లెక్సీలు మీరు దించేస్తున్నారని గట్టిగా అడిగిన దానికి, అడిగిన పాపానికి అక్కడి నుంచి మీరు చూస్తే లాఠీ చార్జ్ చేశారు. ఆ లాఠీ చార్జీలో, ఈ పోలీసులు చేసిన లాఠీ చార్జీలో ఉయ్యాల జ్యోతి, ఉయ్యాల కిషోర్, నాగార్జున నాయుడు, అక్రమ్, నాగార్జున సీరియస్ గా గాయపడ్డారు. ఇది పోలీసుల దౌర్జన్యం. చిత్తూరు పోలీసులు వచ్చి మీరే ఇక్కడ మన పీలేరులో ఉన్న అన్నమయ్య జిల్లా
ఇది జరిగిందంతా కూడా చిత్తూరు పోలీసులు పంపించారులా చిత్తూరు పోలీసులకి వస్తుంది. అదే మాదిరిగా పొంగునూరు మొత్తం ఈరోజు చిత్తూరు పోలీసు దీనికే వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఎస్ఐ ఉన్నాడు రొంపిచర్ల, ఆయన సహకారంతో ఒక కేసు పెట్టారు. దాంట్లో 3 కేసులు పెట్టారు. 2023 ప్రకారం 145, 147, 145, 307, 324 రెడ్ విత్ 149 ఐపీసీ. నేను అడుగుతున్నా, ఇప్పటికే 11 మంది పైన కేసులు పెట్టి అదర్స్ అని పెట్టి ఈ 8 మందిని మీ ఇష్టానుసారంగా మీరు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు వీళ్ళు అడుగుతున్నా, ఒకే విషయం అడుగుతున్నా. రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఈ రాష్ట్రంలో 3.5 సంవత్సరాల దుష్ట పరిపాలన సాగుతుంది. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వాళ్ళ అధికారం ఎక్కిన తర్వాత మళ్ళీ ఎవరు కూడా వాళ్ళకి ఎదురుగా నిలబడకూడదు. ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా రాజకీయ పార్టీలు ఓట్లాడకూడదు, మీటింగ్లు పెట్టుకోకూడదు, ప్రజలను కలుసుకోకూడదు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు విమర్శించకూడదు. ఆ రకంగా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద లేనిపోని కేసులు, వాళ్ళని ఆర్థికంగా, మానసికంగా, అదే రకంగా భౌతికంగా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులని ఈనాడు కనపడుతున్నాయి. ఏదైతే ఫ్లెక్సీలు పెట్టారని రొంపిచర్లలో, పొంగునూరు నియోజకవర్గంలో వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. దాడి చేసింది అధికార పార్టీ, దాడిని ప్రతిస్పందించింది ప్రతిపక్షం. అంటే వాళ్ళు రాళ్ళేస్తున్నా, మరి బాటిల్స్ విసురుతున్నా, మరణాయుధాలతో వాళ్ళు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నా దాన్ని ప్రతిఘటించే హక్కు లేదా అని ఈ సందర్భంగా మనం ఇస్తున్నారు. వదిలిపెట్టాం. నేను పోలీసులు కూడా కొంతమంది టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు అందరూ మంచివాళ్ళే, 100% మంచివాళ్ళు ఉన్నారు. ఒకరిద్దరే చెడ్డవాళ్ళు ఉన్నారు. ఆ చెడ్డవాళ్ళల్లో కల్లూరు సిఐ ఒకడు ప్రథముడు, కొట్టింది అతనే. రొంపిచర్ల సిఐ, ఎస్ఐ, రొంపిచర్ల ఎస్ఐ, కల్లూరు సిఐ, నువ్వు ఎక్కడ తప్పించుకుంటావో చూస్తా నేను. ఎవడిచ్చాడు నీకు అధికారం? కొట్టే అధికారం ఎవడిచ్చాడు నీకు? కాళ్ళ మీద పోలీసులు ఎక్కించి నిలబడుకొని ప్లాస్టిక్ తీసుకొని ఇష్ట ప్రకారం కొట్టి బూతులు లంజా కొడకల్లాలా మీరు అమ్మ అక్క పేరు పెట్టి తింటారా మీరు? ఇంకా చాలా బూతులు మాట్లాడారు. నేను కూడా బూతుల పంచాంగం తీసుకుంటే రాష్ట్రం మొత్తం మీ ముఖాన ఉంచుతారు, మామూలుగా కూడా ఉంచరు. ఉంచి మిమ్మల్ని అందరినీ బట్టలు ఇప్పదీస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పులు చేయొద్దండి. ఇక్కడ ఇంకొక విషయం కూడా జరిగింది. ఈ విషయం కూడా నేను చెప్పాలి. ఏదైతే మేజిస్ట్రేట్ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి. మేజిస్ట్రేట్ గారు అడగాలి, ఏమని మిమ్మల్ని ఎవరన్నా కొట్టారని అడగాలి. అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా వీళ్ళని రోడ్డు మీద నిలబెట్టి మేజిస్ట్రేట్ దగ్గర రానియకుండా రిమాండ్ పంపించే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది చాలా దారుణం, చాలా నీచం. అంటే పోలీసు ఆటలు సాగుతున్నాయని మేజిస్ట్రేట్లు కూడా మభ్యపెట్టి ఏమీ జరగలేదని తప్పుడు కేసులు, సీరియస్ కేసులు పెట్టి ఈ విధంగా హింసించే పరిస్థితికి వచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహ ఆవిష్కరణలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కోరుముట్ల శ్రీనివాసులు, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా పామిడిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఢీ కొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 5 మందికి గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ఆదేశిస్తే కుప్పంలో చంద్రబాబుపై పోటీకి తాను సిద్ధమని అన్నారు. మరి పుంగనూరులో నాపై పోటీ చేసేందుకు చంద్రబాబు సిద్ధమా అని సవాల్ విసిరారు. తాను పుంగనూరు, కుప్పం 2 చోట్ల పోటీ చేస్తానని తెలిపారు. కుప్పంలో చంద్రబాబుకు డిపాజిట్ రావడం కూడా కష్టమేనని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. తాము ప్రజల కోసం పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబుకు అల్జిమర్స్ ముదిరిపోయిందని, చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని అన్నారు. జగన్ వంటి కొడుకు లేడని చంద్రబాబు కుళ్ళుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం పనిచేస్తున్నాం. నీ మాదిరి మీ కార్యకర్తల కోసం, లేదా మీ కుటుంబం కోసం, లేదా నువ్వు నమ్ముకున్న వ్యక్తుల కోసం. నమ్ముకున్న వ్యక్తులు అంటే మీరందరూ కోప్పడతారు. పాపం రాధాకృష్ణ గారు, లేకపోతే ఆయన పెద్ద ఆయన ఉన్నాడు వయసుమల్లి రామోజీరావు గారు, వీళ్ళ కోసం పనిచేయడం లేదు. కేవలం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. ఏ కార్యక్రమం చేపట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ కుటుంబాలు బాగుపడడం కోసం, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ముందుకు పోవడం కోసం పనిచేస్తూ ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా చంద్రబాబుకు తెలియనే కావు. కానీ ఆయన అజెండా ఏంది? ఈ జిల్లాకు వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. పండుగ రోజు ఏదో హ్యాపీగా మీ బిడ్డలతో, మీ కుటుంబంతో కాలం గడుపుకున్న లేస్తానే నిన్న ఒకటే ఏడుపు నా మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఈరోజు మళ్ళా అదే ఏడుపు. ఈరోజు నేను కూడా కడప దాకా పోయి వచ్చాను. ఆ దారిలో చూస్తే ఆయన వందే మాదకులందరూ కూడా కాసుకో ఉన్నారు ఆయన కోసం. అవన్నీ చూసి ఎప్పుడు రాని వ్యక్తికి 10 మంది వస్తేనే నేను గొప్ప నాయకుడు అనుకుంటాడు. రోజు మాకు 1000 మంది వస్తారు కాబట్టి మాకు అది పెద్ద అనిపించదు. ఆ 100 మంది చూస్తానే ఒళ్ళు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు కారు కూతలు కూస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది ప్రజలు, చిత్తూరు జిల్లా ప్రజలు సహించరు. ఎప్పుడో నీకు రాజకీయ భవిష్యత్తు చించేశారు. ఈసారి ఉండేది కూడా పోతుంది. నువ్వు నీ ఇష్టం వచ్చేట్లు మాట్లాడుతూ ఉన్నావంటే ప్రజలు ఊరుకో ఉండరు. ఈ జిల్లాలో తిరిగి మళ్ళీ నువ్వు పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదు. నిన్నే చెప్పాను నేను, అయ్యా నీ పని అయిపోయింది, కుప్పంలో కూడా నీ జెండా పీకేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాటుతాము, అక్కడ కూడా మా అభ్యర్థి గెలుస్తాడు. ఇంతగా ఆరాటపడాల్సిన పని లేదు రాజకీయాల కోసం. ఒకసారి నువ్వు గాడి తప్పావు. గాడి తప్పేదంటే ప్రజాసేవలో నుంచి ఆయన స్వప్రయోజనాల కోసం రాజకీయాలను వాడుకున్నాడు. మనమంతా గమనిస్తూ ఉన్నాం. ఆయన రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా తన కుటుంబం తప్ప ప్రజల కోసం ఎప్పుడు కూడా పనిచేయలేదు. కనీసం వాళ్ళ మామను కూడా పనంగా పెట్టి అతను కుటుంబ కోసం ఆయన పాటుపడాడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మా గురించి మాట్లాడేదంటే మేము ఏం చెప్పాలి? దయాలు వేదాలు నిలిచేది కాదు.
రాజశేఖర్ మద్యం మత్తులో ఓ యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. మృతుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడా లేక మరేదైనా కారణం ఉండొచ్చా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం లక్టారం చెరువులో అనుమానాస్పదంగా యువకుని మృతదేహం లభ్యమైంది. మృతుడు స్థానిక వడ్డెర కాలనీకి చెందిన జోగన్నగా పోలీసులు గుర్తించినట్లు సిఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కాగా గుర్రాలకుంట వద్ద రాజు, సాయి అని ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు పట్టుకుని కొడుతుండటంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పటాన్చేరు పోలీసులు విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రాత్రి సాయి, రాజు, జోగన్న ముగ్గురు చెరువు గట్టు వద్ద మద్యం సేవిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జోగన్న చెరువులో పడి గల్లంతయ్యాడు. కాగా స్నేహితులు అతన్ని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పంచాయతీ శివార్లో గుర్రాల కుంట అని చెప్పేసి ఒక కుంట దగ్గర గొడవ అవుతున్నది. ఇద్దరు వ్యక్తులను పట్టుకొని గ్రామస్తులు కొడుతున్నారని చెప్పేసి మన పోలీస్కి సమాచారం రాగా ఇమీడియట్లీ బ్లూ కోట్స్ కానిస్టేబుల్ లగడారం గ్రామం ఇక్కడికి రావడం జరిగింది. తెలుసుకుంటే జరిగింది ఏంటంటే సాయి, రాజు, జోగన్న వీళ్ళు ముగ్గురు నిన్న రాత్రి మద్యం సేవించి ఇక్కడ సేవించే సందర్భంలో అక్కడ జోగన్న అనే అతను దీంట్లో కింద పడి దాంట్లో చెరువులో పడిపోయాడని తెలిసింది. దాంట్లో వీళ్ళు ట్రై చేసిన తర్వాత కూడా వాడు దొరకకపోయేసరికి జోగన్న ఎవరింటికి పోయి వాళ్ళు పడుకున్నారు. వీళ్ళు ఎవరికి కానీ ఇన్ఫామ్ చేయలేదు. పొద్దున్నే మార్నింగ్ వీళ్ళ బంధువులు వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ పోయిండు రాత్రి అని చెప్పేసి అడిగితే అప్పుడు దాంట్లో చెరువులో పడ్డాడు అని చెప్పేసి కుంటలో పడ్డాడు అని చెప్పేసి అప్పుడు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కొడుతుండగా పోలీసులు వాళ్ళిద్దరిని రెస్క్యూ చేసి పెట్టారు. ఈ క్రమంలోనే గ్రామస్తులు దాంట్లో డెడ్ బాడీని వెలికి తీసి బయట తీయటం జరిగింది. ఇప్పుడు రక్తబంధితులతోటి మనం కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేస్తాం. ఎలా జరిగింది ఏంది పూర్తి వివరాలు పరిశోధనలో తెలుస్తాయి. ఇప్పటికైతే అనుమానాస్పదిగా వృత్తిగా నమోదు చేసే అవకాశం. తాను విధ్వంస పాలన చూసి పారిశ్రామికవేత్తలు ఎవరు ఈ రాష్ట్రానికి రారని సీఎం జగన్ కు అర్థమైందని, తన మొహం ఎవరూ చూడకే ఆయన దావోస్ సమావేశాలకు వెళ్లడం మానేశారని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. ఈ రాష్ట్రానికి కోడి పందాలకు, రికార్డింగ్ డాన్సుల కోసం వస్తుంటే పక్క రాష్ట్రాలకు పరిశ్రమలు పెట్టడానికి వెళ్తున్నారని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వర వ్యాఖ్యానించారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పొరుగు రాష్ట్ర ఐటీ మంత్రి దావోస్ లో కూర్చొని పరిశ్రమలు, పెట్టుబడులు రాబట్టుకోవడంకో మునికి తేలుతూ ఉంటే ఇక్కడ ఐటీ మంత్రి విశాఖపట్నంలో కోడి పందాలు, రికార్డింగ్ డాన్సులతో కాలక్షేపం చేస్తున్నారని, జగన్ దెబ్బకు ఈ రాష్ట్రం నుంచి హార్డ్వేర్ మొదలుకొని అండర్వేర్ కంపెనీల వరకు పారిపోయాయన్నారు. ఏ పరిశ్రమ పెట్టుబడులకి భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండేది. దావోస్లో ప్రపంచం నలుమూలల నుంచి ఇన్వెస్టర్సు వాళ్ళకి ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎక్కడ అవకాశాలు ఉన్నాయని జరిగే దావోస్ మీట్కి గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, విభజించిన ఆంధ్రప్రదేశ్లో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 9 సార్లు దావోస్ వెళ్ళి పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అనుకూలంగా ఉంటుంది, ఆ పరిశ్రమలు ఇక్కడికి వస్తే ఏ విధంగా ఆ పరిశ్రమలకి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సబ్సిడీలు కానీ, ప్రభుత్వం కేటాయించే సదుపాయాలు కానీ, మౌలిక సదుపాయాలు కానీ ఎన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్వెస్టర్స్ని మన రాష్ట్రం వైపు ఆకర్షించేవాళ్ళు. ఈ మహానుభావుడు 2019లో
అధికారంలోకి వచ్చినాక గతంలో చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు దావోస్ వెళ్ళి, తర్వాత లోకేష్ గారు దావోస్ వెళ్ళి చేసుకున్నటువంటి ఒప్పందాలు 16 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు 2014-2019లో 5 లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి. దానివల్ల దాదాపు 5,17,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి స్వయాన 2019 శాసన మండలిలో 10/7/2019లో ఏపీ ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అఫీషియల్ ప్రకటన ఇది. తెలుగుదేశం పార్టీ చెప్తులా, మీరు ఇచ్చినటువంటి శాసన మండలిలో ఇచ్చినటువంటి మంత్రి స్టేట్మెంట్ ప్రకారం 5 లక్షల. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు సర్వం సిద్ధం. గులాబీమయమైన ఖమ్మం పట్టణం. నూతన సెక్రటరియట్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. అధికారులు వర్క్ ఏజెన్సీతో సమీక్షా సమావేశం. భారసాయి ఏర్పాటును స్వాగతించిన ప్రజా గాయకుడు గద్దర్. భారసాయి సైద్ధాంతిక ప్రాధాన్యతలు ఏమిటో స్పష్టత ఇవ్వాలని సూచన. పీలేరు సబ్ జైలులో కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు నాయుడు. తానెక్కడికి వస్తే అక్కడ పోలీస్ యాక్ట్ దాటి పెడుతున్నారని ఆగ్రహం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.